నమస్తే, ఏవీ న్యూస్కు స్వాగతం. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం కాలం గడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నది తెలుసుకోవడానికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రేటర్ వరంగల్ జిల్లాలో ఒక డైనామిక్ లీడర్, ఒక ఫైర్ బ్రాండ్ అనేటువంటి రాజనాల్ శ్రీహరి గారితో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజనాల్ శ్రీహరి గారితో మనం ఉన్నాం. తెలుసుకుందాం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుంది, పరిపాలన ఎలా ఉంది, సంవత్సరం కావస్తుంది కదా, తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే అన్నారు. నమస్తే. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం కావస్తా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? కొత్త ప్రభుత్వము సంవత్సరం గడవడం, అందులో భాగంగా ఏవైతే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో ఏదైతే పథకాలు ఇవ్వడం జరిగిందో వాటిలో ఒకటి పూర్తి చేసుకుంటూ రావడం జరుగుతుంది. మెయిన్గా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక సౌతిని చూసినట్టు తెలంగాణ ప్రభుత్వాన్ని చూడడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మాత్రం వస్తుంది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు, రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో, గ్రేటర్ వరంగల్లో చాలా యాక్టివ్గా ఉండి ఒక డైనామిక్ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రాజనాథ్ శ్రీహరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడు? ఎప్పుడు కానీ నేను అపోజిషన్ రోల్ బాగా ప్లే చేసేవాడిని. అధికార పార్టీలో ఒక బాధ్యత అనేది ఉన్నప్పుడు దాన్ని పూర్తి చేయడం నా వంతుగా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక బాధ్యతమైన హోదా లేనప్పుడు తెర మీదకి రావడం మంచిది కాదనే ఉద్దేశంగా నేను కొంచెం వెనుక ఉండడం జరుగుతుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు కానీ కాంగ్రెస్ నాయకుల యొక్క పనితీరుని కూడా ఎప్పటికప్పుడు అభినందించడం జరుగుతూనే ఉంటుంది. రాజనాల శ్రీహరి ఎవరికో భయపడి ఎవరో చెప్తే వెనుకపోయే పరిస్థితులు లేడు. రాజనాల శ్రీహరి అంటేనే రాజనాల శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ రాజనాల శ్రీహరి. 35 సంవత్సరాల రాజకీయ కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్న వ్యక్తిని నేను. వెనకబోడు అనేది ఏమి ఉండదు. రాజనాల శ్రీహరి ఎప్పుడు ముందే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే మహాసముద్రం ఇలా ఎవరికి పదవులు వస్తాయి, ఎవరికి రావో అనేది కొంచెం వెనక ముందు అవుతూనే ఉంటుంది. అంతే తప్ప నేను వెనుకబోయేది సైలెన్స్గా ఉండడం అనేది మాత్రం ఎటువంటి తప్పదు. గత పార్లమెంటు కానీ శాసనసభ ఎలక్షన్లో ముందు మీరు వరంగల్ తూర్పులో మాజీ ఎమ్మెల్యే నన్నపల్లి నరేంద్రని టార్గెట్ చేసి ఆక్రమణలు చేసిండు, చాలా కబ్జాలు చేసిండు, ఆరోపణలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, సంవత్సరం అవుతుంది. వీటి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు నరేందర్ అక్రమాలు చేసినని చెప్పింది వాస్తవమే. నరేందర్ 3వ స్థానంలో ఉంటున్నాను చెప్పింది వాస్తవమే. ఇక్కడ కొండా సురేఖ గెలిస్తే మంత్రి అవుతుందని చెప్పింది వాస్తవమే. నేను ఒక జ్యోతిష్గా చెప్పిన, ఎందుకంటే నేను ప్రజల మధ్యలో ఉంటాను కాబట్టి, ప్రజల నాడి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పిన. ఇప్పుడు ఆయన మీద కూడా ల్యాండ్ కబ్జాలు ఉంటే బయటికి వెలికి తీయాలి. అధికార పార్టీ తీసి ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ శిక్షించాల్సిందే. వాళ్ళు ఎవరు పేదల భూములు కబ్జా చేసి, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి అమ్ముకుంటే వాడు ఎంతటోడైనా కానీ వాడిని క్షమించేది లేదు, శిక్షించాల్సిందే. అందులో అధికార పార్టీ తప్పకుండా చేస్తుంది. అందులో ఎందుకంటే గతంలో 100 సార్లు చెప్పిన, నేను కేటీఆర్ గారికి చెప్పిన, ఇట్లా కబ్జాలు చేస్తున్నాడు, ఇటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఈ ఎఫెక్ట్ 3-4 స్థానాల మీద పడుతుందని చెప్పిన. అయినా వాళ్ళు ఇల్లే ఒక పాలసీ అని చెప్పి ఆ పాలసీ ప్రకారం వెళ్ళి అధికారం కోల్పోయారు. ఖచ్చితంగా కబ్జాలు చేస్తే బయట పెట్టి వాటిని శిక్షించాల్సింది అధికార పార్టీదే. ఆచరణ సాధ్యం కానీ 6 గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి మోసం చేసింది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు, ప్రజలు మోసం చేసింది. ప్రజలు వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు, మళ్ళా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఆరోపిస్తున్నాయి. దీన్ని మీరే ఉంటారు? ప్రతిపక్షాలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే కదా. వాళ్ళు ఎప్పుడు ఆరోపణ చేయాల్సిందే. మళ్ళీ వాటిని మేము ఎట్లా ఖండించాల్సి వస్తుంది, ఖండిస్తాం. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, కేంద్రము సపోర్ట్ లేకున్నా
కేంద్ర సాయం అందించకున్నా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ముందుకు దూసుకువెళ్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యతిరేక పార్టీలు, కొన్ని వ్యతిరేక శక్తులు బురద జల్లుతూనే ఉంటారు, కానీ వాళ్ళు జల్లించిన మాత్రాన ఏదో ప్రజల కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్నది మాత్రం తప్పది. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పటికీ పోయే పార్టీ కాదు. అదొక జాతీయ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ లెక్క అదొక ప్రాంతీయ పార్టీ కాదు. దానికి ఒక లెక్కలు నియమాలు చాలా ఉన్నాయి. వాటిని బట్టే నాయకులు ప్రవర్తించాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. గతంలో కూడా అన్ని వర్గాలు న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ గతంలో ఇప్పుడు రైతు బంధు ఎత్తేసారు. రైతు బంధు ఇవ్వలేదని రైతులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు న్యాయం చేయలేదని రైతులు ఇబ్బంది పడుతున్నారని మన ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం లేదని, ఇప్పుడు ఎందుకండి 100 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు, 70 ఎకరాలు, 80 ఎకరాలు, 50 ఎకరాలు, 60 ఎకరాలు అవన్నీ ఎవరికి ఉన్నాయి? దొరలకు ఉన్నాయి. అటువంటిది కడియడంలో తప్పేం లేదు కదా. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 4 ఎకరాల వాళ్ళకు, 3 ఎకరాల వాళ్ళకు, 7 ఎకరాల వాళ్ళకైతే రైతు బంధు వస్తుంది కదా. ఈ 100 ఎకరాల వరకు రైతు బంధు ఎందుకండి? తిన్నగాడి చాలదా వాళ్ళు ఇప్పటివరకు? వాళ్ళు ఉన్నది దొరలకే. ఆ భూములు ఎవరికి ఉన్నాయి? దొరలకు ఉన్నాయి తప్ప కింద స్థాయి దళితులకు కానీ పడుగు బలహీన వర్గాలకు లేవు కదా. ఉన్నాయి దొరలకు. అవి తీసేసి అది మంచి నిర్ణయం అని రైతులే అంటారు. ఎందుకంటే 100 ఎకరాలనోడు వాడు పండిస్తాడు. పంటలు ఏమన్నా కౌలకే ఇస్తాడు, కౌలుతోనే చేయించుకుంటాడు వాడు. పోనీ రైతు బంధు ఏమైనా కౌలలోకి వస్తుందా? కౌలకు వస్తాలేదు, కౌలు చేసే వాళ్ళకే పోతుంది. అటువంటిప్పుడు అది రైతు బంధు వాళ్ళకి తీయడమే మంచి పని. అది దాన్ని ఒక మేము నివేదిక, దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఏదైతే మంచిగుంటుందో పద్ధతిలో చూసి ఆ పద్ధతిని మన ముఖ్యమంత్రి గారు చేశారు. అది అందులో నిజంగా కూడా అది మంచి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వర్గపోరు ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వచ్చిన వారికి ప్రాముఖ్యత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత వారిని గత 10-20 సంవత్సరాల నుంచి అధికారం లేకున్నా కూడా పార్టీ జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని కొన్ని ఆరోపణలు కార్యకర్తలు వినిపిస్తున్నాయి. దానిపైన మీరే చెప్తారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకొని జెండాను మీద వేసుకొని మన భుజం కాయలు కాసే విధంగా తిరిగిన వాళ్ళకు పదవులు రావడం లేదు. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం నేను చెప్పేది. వాస్తవం కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీ నమ్ముకొని ఉన్నారో ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళకు పదవులు ఇవ్వాలి. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డలకు పదవులు ఇవ్వకుండా ఎవరైతే జోకిల్లో, ఎవరైతే ఇళ్ళలో కూర్చున్నాడో, ఎవరైతే తెల్లారులేస్తే ఫ్లెక్సీలు ఆర్భాటాలు చేసిలో గవాళ్ళకు పదవులు ఇచ్చే టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలేదు. అందులో తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో కూడా తెలుగుదేశం కార్యకర్తలే. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా మరి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవి ఇవ్వాల్సిందే అని మనం కోరుతున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు అపోజిషన్లో ఉండి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్ పోయి దెబ్బలు తిని పోలీసులతో కేసులు పెట్టుకొని జైలు పాలైన చాలామంది పాపం ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి ఆదాయం లేకుండా ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటువంటి వాళ్ళకు పదవి ఇవ్వాలి ఫస్ట్. దాని తర్వాతనే నాలాంటి సెకండ్ టైం జాయిన్ వాళ్ళకి పదవులు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అది ఫస్ట్ పదవులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకు ఇవ్వాలి. అటువంటి ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. కాంగ్రెస్ పార్టీని అందరూ నమ్ముతారు. మరి కాంగ్రెస్ పార్టీ కనుక ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకొని తప్పుడు యొక్క ఆలోచనలతో ఏమైనా మళ్ళీ ఎవరు జాయిన్ అయితే వాళ్ళకు పదవులు ఇస్తే మాత్రం అది చాలా పాపం. అటువంటి తప్పు అని దయచేసి నేను ఎవరు కూడా చేయదని నేను కోరుకుంటున్నాను. రాజరాల శ్రీహరి ఒక వరంగల్ జిల్లాలో డైనమిక్ లీడర్ అయినా కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు భవిష్యత్తులో రాజకీయాల్లో ఉంటాడా, లేకపోతే ఏ రకంగా అసలు వాళ్ళ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? అసలు నేను రాజకీయాలు గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. నేను రాజకీయం అనేది నా ఒంట్లో ఉంది, బ్లడ్లో ఉంది. అప్పట్లో ఎవరో వచ్చిళ్ళు ఎవరి వల్ల నేను దూరం అవుతున్నా అనేది తప్పు. నాకు ఇక్కడ తోటి శాసనసభ్యులు,
ఇక్కడ ఉన్న ఎంపీ కూడా నాకు దగ్గరే సోదరి, వారు ఫేవరేనే ఉన్నారు. హనంకొండ ఎమ్మెల్యే మరి నాయన రాజేంద్రుడు, నా సమకాల నాయకుడు నాయకుడు, ఆయన కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇక మా ఉన్న సీనియర్ లీడర్లు మా దగ్గర ఉన్న దొంతి మాధరెడ్డి గారు కానీ, మా జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ గారు కానీ, ఎంతమంది ఉన్నా ఇక్కడ టోటల్ లీడర్ బసవ సారయ్య గారు, మరి వీళ్ళందరూ నా ఫేవర్గా ఉన్నప్పుడు నాకు ఇలా వెనుకబడడానికి ఏమిటి? అందరూ నేను సీనియర్ కానీ నాకు ఆ రెస్పెక్ట్ ఇస్తాను, పార్టీలో నాకు గుర్తింపు ఉంది, ఆ గౌరవం ఉన్నది. నేను అటువంటి విషయాల్లో నేను వెనుకబడినాను కాదు. ఒక బాధ్యత అనేది, ఒక బాధ్యత, ఒక పోస్ట్ అనేది ఉంటే ముందు బెంచ్లో కూర్చోగలుగుతాం. బాధ్యత లేనప్పుడు పోయి చొచ్చుకొని పోయి ముందు కూర్చోవాలంటే అది నాతో కాదు కనుక నేను కొంచెం దూరంగా ఉండడం జరుగుతుంది. పార్టీ అభిమానంతో పార్టీలో ఉన్న నాయకులను, కార్యకర్తలను కలుసుకొని రోజు వారితో చర్చించడం కూడా జరుగుతుంది. కానీ రాజకీయాల శ్రేణి వ్యక్తి ఫైర్ బ్రాండ్, ఎప్పుడు వెనకబడు, ఎప్పుడు ఎవరికి భయపడడు. అవసరమైతే మళ్ళీ తెరపైకి ఎట్లా రానో అట్లా వస్తాడు. అంత సపోర్ట్, మీడియా సపోర్ట్ కూడా నాకుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా నేను ముందు బెంచ్లోనే ఉంటా. కొంచెం సమయాన్ని గురించి నేను వెయిట్ చేస్తున్నా. ఆ సమయం వచ్చినాక అది నేనే నిర్ణయిస్తాను. చర్చ ముగించే ముందు చివరిగా ఏవీ న్యూస్ నుంచి వరంగల్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నా, కార్యకర్తలు కాపాడండి. కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వాళ్లకు ప్రాణాలు పోయండి. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి కొంచెం అండగా నిలవండి, వారికి మంచి స్థానం కల్పించండి అని నేను అధిష్టాన్ని కోరుకుంటున్నా. ఇందులో రాహుల్ గాంధీ చొరవ కూడా కింద స్థాయి నుంచి చేయాల్సి నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, కార్యకర్తలు అనేవారు ఎవరు అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం, అందరికీ పదవులు వస్తాయి వెనక ముందు, కానీ కొంచెం సహనం పాటించండి, ఓపికగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది, మీరు కాంగ్రెస్ పార్టీకి సాథ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ మంచిగా పనిచేయండి. రాబోయే రోజుల్లో అందరికీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను నేను. కనుక మీరు ఎవరు అధైర్యపడకుండా కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క సేవలు అందించండి అని నేను కోరుతున్నాను. ఇది పరిస్థితి వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని, తప్పనిసరిగా పార్టీ న్యాయం చేస్తుందని, ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా పార్టీ పనిచేస్తుందని మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజనాథ్ సింగ్ చెప్తున్నారు. ఓవర్ టు రఫీ, వరంగల్.